Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్లో 13,325 గ్రామ పంచాయతీలు ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. మంత్రి లోకేష్ చెప్పినటువంటి 80%, 15%, 5%. ఈ రేషియో ప్రకారం వివిధ పార్టీలకు సంబంధించినటువంటి కేటాయింపులను ఓసారి పరిశీలిద్దాం. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి 10,660 గ్రామ పంచాయతీలు దక్కేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దీనికి తోడుగా జనసేనకు 1998 సీట్లు, బీజేపీకి 666 సీట్లను కేటాయించేటువంటి ఛాన్స్ ఉంటుంది ఒకవేళ లోకేష్ చెప్పినటువంటి ఫార్ములా ప్రకారం సీట్లను కేటాయిస్తే. ఇక పట్టణ సంస్థల్లో అంటే మున్సిపాలిటీలో, మున్సిపల్ కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీకి 98, జనసేనకు 18, బీజేపీకు 7 సీట్లు కేటాయించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇక కూటమిలో ప్రధానంగా లోకేష్ ప్రతిపాదన మాత్రం అగ్గిరాజేస్తుంది. ఎవరికి బలం ఉన్నటువంటి చోట వారు పోటీ చేయాలంటూ కూడా జనసేన డిమాండ్ చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 13,325 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆల్మోస్ట్ 123 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు అంటే దీంట్లో 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు ఉంటాయి. పూర్తిగా వార్డు స్థాయిలో ఒకసారి మనం పరిశీలిస్తే 1,33,250 వార్డులు ఉంటాయి. దీంట్లో 106,600 వార్డులు ఒక్క తెలుగుదేశం పార్టీనే పోటీ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి ఒకవేళ లోకేష్ ఫార్ములానే అన్ని పార్టీలు అంగీకరిస్తాయి. ఇక జనసేన పార్టీ 19,987 వార్డులు, 6,633 వార్డులు ప్రధానంగా బీజేపీ పోటీ చేసేటువంటి అవకాశాలు కనబడతాయి. అంటే ఈ సీట్ల సర్దుబాటు మొత్తం కూడా రాష్ట్ర మంత్రి తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకంగా 2వ స్థానంలో ఉన్నటువంటి నారా లోకేష్ ప్రతిపాదించిన 80%, 15%, 5% అనేటువంటి ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తే దక్కేటువంటి స్థానాలు, పోటీ చేయడానికి వివిధ పార్టీలు ముందుకు వచ్చేటువంటి స్థానాలు. అయితే ఇప్పటికే జనసేన నుంచి మంత్రి నాదెళ్ల దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ తాజా సీట్ల సర్దుబాటు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఎలా చూడాలంటారు? ఒకవైపు విమర్శ, ప్రతి విమర్శ అండం కన్నా అభ్యంతరాలు మాత్రం వివిధ పార్టీల మధ్య వస్తున్నటువంటి పరిస్థితి. క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులకు వెళ్తాయా లేదా చిలికి చిలికి ఇదే పెద్ద గాలివానగా మారుతుందా అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే ఈ సీట్ల సర్దుబాటుతో ప్రధానంగా వివిధ పార్టీలకు వచ్చేటువంటి ఫిగర్స్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉండొచ్చు? ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 13,365 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇంట్లో ఇటు పట్టణ వ్యాప్తంగా చూసినప్పుడు మనకు 123 స్థానిక సంస్థలు ఉంటాయి. దాదాపు 13 కార్పొరేషన్లు ఉంటాయి. ఆయా జిల్లాల్లో ఉన్న కార్పొరేషన్లు మనం పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,660 గ్రామ పంచాయతీలు టీడీపీకి దక్కే అవకాశం. ఎందుకంటే ఇక్కడ నారా లోకేష్ చెప్పిన 18-15-5 ఫార్ములాను మనం ఒక్కసారి గమనించినప్పుడు దాదాపు మెజార్టీ గ్రామ పంచాయతీలు టీడీపీ పోటీ చేసే అవకాశం ఉంది. మరోపక్క 2000 లోపు 1998 గ్రామ పంచాయతీల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. మరోపక్క బీజేపీకి 666 సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బీజేపీకి బలం ఉన్న చోట పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క జనసేన బలం ఉన్న చోట పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. మరోపక్క టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా తమకు అన్ని గ్రామ పంచాయతీల్లో బలం ఉంది, తాము అన్ని గ్రామ పంచాయతీల్లో పోటీ చేసే సత్తా ఉంది. అందులో ఎవరు గెలిస్తే వారు గ్రామ పంచాయతీ సర్పంచ్ అవుతారు కదా అనే కోణంలో అధికార పార్టీ కూడా ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఈ ఫార్ములాను యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకుంటే అత్యధిక దాదాపు 10,000 గ్రామ పంచాయతీల్లో టీడీపీ పోటీ చేస్తే కేవలం 2,000 లోపు గ్రామ పంచాయతీల్లో జనసేన పోటీ చేసే అవకాశాలు. మరోపక్క 666 గ్రామ పంచాయతీలు, కేవలం 666 గ్రామ పంచాయతీల్లో జాతీయ పార్టీ బీజేపీ పోటీ చేసే పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ కూటమి సీట్ల సర్దుబాటుపై మల్లగుల్లాలు పడుతుండగా ఏదైతే నారా లోకేష్ చేసిన ప్రతిపాదన జనసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తే మరోపక్క కూటమిలో భాగంగా ఉన్న జాతీయ పార్టీ బీజేపీ నోరు వెరపలేదు. కారణం ఏంటి, బీజేపీ ఎందుకు సైలెంట్ గా ఉంది అనే అంశాలపైన కూడా జోరుగా ప్రచారం చేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల మధ్య రాబోయే 2 నెలల్లో స్థానిక ఎన్నికలు జరుగుతాయంటూ ఇప్పటికే కూటమి ప్రకటించింది. మరోపక్క అటు పవన్ కళ్యాణ్, ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే ఎలక్షన్లకు అంటే లోకేష్ చెప్పినటువంటి ఈ ఫార్ములాని ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, కర్నూలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మున్సిపల్ కార్పొరేషన్లలో అత్యధిక స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీకి వెళ్లేటువంటి అవకాశం లేదంటారా? మేయర్ స్థానాలతో కలుపుకొని కూడా
సిరాజ్ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 కార్పొరేషన్లతో పాటు 123 కార్పొరేషన్లు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయో అందులో దాదాపు 100% కూడా టీడీపీ కూటమికే దక్కే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పార్టీ అత్యంత బలంగా ఉంది. ఎక్కడ కూడా నాయకులు కార్యకర్తలు వెనక్కి తగ్గే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి దాదాపు 117 స్థానిక సంస్థలు ఏవైతే మున్సిపాలిటీలను ఏకగ్రీవం చేశాడు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఏకగ్రీవమై. ఇలాంటి నేపథ్యంలో టీడీపీ ఎక్కువ స్థానాలు పోటీ చేస్తుంది. ఎక్కువ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు కూడా కైవసం చేసుకునే ఏకైనా దిశగా ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇక్కడ కూటమిలో భాగంగా ఉన్న జనసేన బీజేపీ ఏ మేరకు ప్రయత్నం చేస్తారనేది కూడా చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే 18-15-5 ఫార్ములాను ఎట్టి పరిస్థితులు అంగీకరించమంటూ జనసేన నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం ఉంది. కూటమిలో ఇలాంటి సందర్భంలో అంటే అసంతృప్తి మంత్రి దగ్గర నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో ఒకవేళ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ఆలోచన వస్తే అన్ని పార్టీల నుంచి రెబల్ గా పోటీ చేయాలి, రెబల్ గా నామినేషన్ దాఖలు చేయాలి అనేటువంటి అభ్యర్థుల జాబితా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఇక్కడ ప్రధానంగా స్థానిక సంస్థలు అనేది వ్యక్తిగత బలం పైన కూడా ఆధారపడి ఉంటాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీల గుర్తులు ఉండవు. కేవలం వ్యక్తిగత బలం పైనే ఎన్నికలు జరుగుతాయి. అయితే ఆయా గ్రామ పంచాయతీల్లో వ్యక్తిగత బలం ఉన్న నేతలు పంచాయతీ సర్పంచులు ఎన్నిక అవకాశాలు ఉంటాయి. అటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఏ పార్టీ అయినా ఆ పార్టీ స్థానిక నేతకు బలం ఉంటే ఆ బలం ప్రకారమే గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీల గుర్తులు అధికారికంగా ఉండవు. అయితే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలను ఒక్కసారి మనం గమనిస్తే ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీ అధ్యక్ష పదవులు కావచ్చు, తర్వాత కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, మున్సిపల్ కి సంబంధించిన వార్డు మెంబర్లు కావచ్చు. వీరందరూ కూడా పార్టీ గుర్తు పైన పోటీ చేస్తారు. స్థానిక ఎన్నికలు కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలు వ్యక్తిగత ఆధారంగా జరుగుతాయి, పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. ఇటు వచ్చేలోపు పార్టీల పరంగా ఎన్నికలు జరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో రెబల్లు పోటీ చేస్తే అక్కడ ఓటు చీలే అవకాశం ఉంటుంది. అది ప్రతిపక్ష వైసీపీకి అడ్వాంటేజ్ గా మారే అవకాశాలు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల వరకు ఎవరి వ్యక్తిగత బలం ఆధారంపై వాళ్ళు గెలిచినా అవి కూటమి ఖాతాల్లోకి వెళ్తాయి. తర్వాత జరిగే పార్టీల పరంగా పార్టీ గుర్తుల పైన జరిగే ఎన్నికల పైన అక్కడ ఇండిపెండెంట్ లాగా కానీ లేదా జనసేన బీజేపీ తరఫున అధికారిక గుర్తుపై పోటీ చేస్తే అది కూటమికి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. వైసీపీకి లాభం చేకూర్చే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. అయితే ఈ ఫార్ములాను లోకేష్ యాదృచ్ఛికంగా అన్నారా లేదా ఇదే ఫార్ములాను అమలు చేస్తామన్నారా అనే అంశంపై కూడా ఒక క్లారిటీ లేదు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు రెండు పార్టీల మధ్య ఉన్న అంతర్గత సమస్యలు, విభేదాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే లోకేష్ పేరు ప్రతిపాదించుకోకుండానే ఆ ఫార్ములాను తాము ఒప్పుకోమంటూ నాదెళ్ల మనోహర్ ప్రకటించారు. మరోపక్క ఏదైతే కూటమి సీట్ల సర్దుబాటు పైన చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్, మరోపక్క మాధవ్, వీరు ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకుంటారు. అయితే లోకేష్ ఒక రాయి వేసాడా, జనసేన అభిప్రాయాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ఒక వ్యూహాత్మకంగా ఒక మాట వదిలాడా అనే అంశంపై కూడా దూరంగా చర్చ నడుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీలు దాదాపు 13,000 గ్రామ పంచాయతీలో 10,000 నుంచి 11,000 గ్రామ పంచాయతీలో టీడీపీ పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం మనకున్న గ్రామ పంచాయతీల లిస్టు ప్రకారం చూస్తే దాదాపు 2,1998 గ్రామ పంచాయతీల్లో జనసేన పోటీ చేసే అవకాశం, దాదాపు 666 గ్రామ పంచాయతీల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం. అయితే బీజేపీకి 660 గ్రామ పంచాయతీలు టీడీపీ ఇస్తుందంటే అది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే జాతీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి బలం లేదు. అటు బీజేపీని కానీ ఇటు జనసేన పెట్టుకుని ముందుకెళ్లే యోచనలో బీజేపీ ఉంది. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు అటు ఒక రకమైన చర్చ అయింది. ఎందుకంటే గ్రామ పంచాయతీల లెక్కల ప్రకారం మనం చూస్తే దాదాపు ఎక్కువ గ్రామ పంచాయతీలు టీడీపీ పోటీ చేసే అవకాశం ఉంది. మరి వీటిపైన జనసేన లెక్కలు ఎలా ఉంటాయి, జనసేన ఏ ఫార్ములా ప్రతిపాదిస్తుంది, మరోపక్క కూటమిలో ఉన్న బీజేపీ ఏ ఫార్ములా ప్రకారం తమకు సీట్లు కోరుతుంది అనేది కూడా మనం కొద్దిగా వెయిట్ చూడాలి. ఇటు సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయంటే ఇప్పటికే ప్రధాని ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు, కూటమిలో ఉన్న లుక్కలుక్కలు మరోపక్క కొత్త ఫార్ములా తెరపైకి చేస్తారనేది వేచి చూడాల్సింది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.
మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు పైన జరుగుతున్నటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా కనబడుతుంది. ప్రధానంగా 80%, 15%, 5% అనేటువంటి ఫార్ములాను ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలో, మున్సిపల్ కార్పొరేషన్లు, దీంతో పాటుగా గ్రామ పంచాయతీలో, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వార్డు స్థానాలతో పాటుగా జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్ల పైన కూడా దీని ప్రభావం చాలా స్పష్టంగా పడేటువంటి అవకాశం ఉండొచ్చు. ఒక్కసారి నేను అంటే ఫిగర్స్ ఒకవేళ 80%, 15%, 5% కేటాయిస్తే వివిధ పార్టీలకు దక్కేటువంటి స్థానాలను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 13,325 గ్రామ పంచాయతీలు ఉంటే 10,660 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా 1998 స్థానాల్లో జనసేన పార్టీ, ఇక బీజేపీ 666 స్థానాల్లో మాత్రమే పోటీ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఒకవేళ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఈ రెండింటిని కల్పిస్తే 123 స్థానాలు కనబడుతున్నాయి. ఈ 123 స్థానాల్లో 98 స్థానాలు అంటే ఆల్మోస్ట్ 100 స్థానాల వరకు తెలుగుదేశం పార్టీనే పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. 18 స్థానాలు జనసేన, 7 స్థానాల్లో బీజేపీ పోటీ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా ఉన్నటువంటి 17 మున్సిపల్ కార్పొరేషన్లు అంటే గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి వంటి కీలకమైనటువంటి మున్సిపల్ కార్పొరేషన్ల కేటాయింపులో కూడా తెలుగుదేశం పార్టీ అత్యధికమైనటువంటి స్థానాలు పొందేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వార్డు స్థానాలను ఒకసారి మనం పరిశీలించినప్పుడు ఆల్మోస్ట్ 1,33,250 వార్డు స్థానాలు కనబడుతుంటాయి. వీటిలో 1,06,600 స్థానాలు ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. 19,987 వార్డులు జనసేన పార్టీ, 6,663 స్థానాలు బీజేపీ. అంటే ఈ మొత్తం వ్యవహారం 80%, 15%, 5% అని చెప్పినటువంటి మంత్రి నారా లోకేష్ ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తాయి. కానీ జనసేన నుంచి ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో పార్టీ అధినేతల సమావేశంలో ఈ ఫార్ములాను ఇంప్లిమెంట్ చేయబోతున్నారా లేదా ఈ ఫార్ములాలో మార్పులు జరిపేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అనేటువంటి చర్చను కొంచెంసేపు పక్కన పెడితే పార్టీల మధ్య సయోధ్య లేదా అది స్థానాల కేటాయింపుకు సంబంధించి, లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించి కూటమి పార్టీలో విభేదాలు ఏమైనా బయటకు వస్తున్నాయా అనేటువంటి క్వశ్చన్ ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. చూడాలి లోపాలను సరిదిద్ది కూటమి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందో.